హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ గారు సినిమాలు అంటేనే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లైగర్ తర్వాత నైజాంలో సినిమా అంటే పూరి జగన్నాథ్ గారి సినిమాలు తీసుకోవడం అంటే ఎగ్జిబిటర్లు కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అంతలా పడింది. ఇప్పుడు డబల్ స్మార్ట్ కూడా అదే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంతా అనుకున్నారు. ఇక్కడ రిలీజ్కి కష్టం అని అనుకున్న తరుణంలో ఇప్పుడైతే దానికి అన్ని కష్టాలు తీరిపోయాయి. ఇప్పుడు నైజాంలో సినిమా రిలీజ్ అవ్వబోతుంది డబల్ స్మార్ట్ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది అయితే మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే డబల్ స్మార్ట్, దీనికి పూరి జగన్నాథ్ గారు ఆయన రామ్ పోతినేని హీరోగా. అయితే పూరి జగన్నాథ్ సినిమా లైగర్ వచ్చిన తర్వాత ఒకంత ప్రజల్లో కావచ్చు, ఇటు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్లో కావచ్చు, కొంత భయం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మా సినిమాలకి మా డబ్బులు మాకు వెనక్కి వస్తాయా రావా అని చెప్పేసి, ఆ లైగర్ సినిమా డబ్బులే ఇంతవరకు రాలేదని చెప్పేసి అక్కడ వాళ్ళు బాధపడుతున్న తరుణంలో ఇప్పుడు మరి అంతా సెట్ అయిపోయింది. డబుల్ స్మార్ట్ సినిమా అయితే మరి రిలీజ్కి కాబోతుంది నైజాంలో అని చెప్పేసి మరి వార్తలు వస్తుంది. అంతా ఓకేనా సార్? సెట్ అయిందా మరి? నిజానికి ఆయన సోలోగా రిలీజ్ చేయాలనుకున్నాడు. ఆగస్టు 15కి ఇంకా వేరే సినిమాలు ఏమీ లేవు, సో మనం సోలోగా వచ్చేస్తున్నాము. దాంతో జనం కూడా మన సినిమా మీద మంచి అటెన్షన్ ఉండి మంచి కలెక్షన్స్ వస్తాయి, సో దాంతో మునుపటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగిపోతాయి అనే ఒక నమ్మకంతో ఆయన ఆ డేట్ వేశాడు డబుల్ స్మార్ట్కి, ఆగస్టు 15th అని. సో ఎందుకంటే మనకు తెలుసు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది కూడా వాళ్ళే, పూరి జగన్నాథ్ అండ్ చార్మి. రామ్ తోటి కావ్య ధాబర్ అనే అమ్మాయి హీరోయిన్ ఈ సినిమాలో. సో మంచి క్రేజ్ అయితే అది క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సేమ్ అదే కాంబినేషన్ వచ్చినటువంటి రామ్ అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ వచ్చినటువంటి మునుపటి సినిమా ఏదైతే ఉందో ఇస్మార్ట్ శంకర్, రామ్ కెరీర్ని ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్ళింది. సో అప్పుడు దాకా రామ్ని అలా చూపించిన వాళ్ళు, అంత మాస్గా చూపించిన వాళ్ళు లేరు. సో దాన్ని అతనిలో ఉన్నటువంటి ఆ స్టామినా ఏంటి అనేది, మాస్ స్టామినాని పూరి జగన్నాథ్ ఎలివేట్ చేయటం అనేది అది ఒక బ్లాస్ట్ లాగా అయింది. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా బాగా పెరిగిపోయింది రామ్ది. అట్లాగే పూరి జగన్నాథ్ కూడా అంతకుముందు ఒక మోస్తరు సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు, సరైనటువంటి హిట్లు లేవు ఆయనకు కూడా బూస్ట్ ఇచ్చింది ఆ సినిమా. సో ఆ ఉత్సాహంతో ఆయన చేసినటువంటి విజయ్ దేవరకొండతో చేసినటువంటి లైగర్ అనే సినిమా మాత్రం చాలా పెద్ద దెబ్బ కొట్టింది. సో దాన్ని ఒక పాన్ ఇండియా మూవీగా వాళ్ళు సొంతంగా తీశారు, అక్కడ కరణ్ జోహార్ తోటి రిలీజ్ చేయించారు. చివరికి చూస్తే అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాల్ మంది. సో ఎంతగా అంటే నైజాంలో మిగతా చోట్ల కంటే కూడా నైజాంలో డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు బాగా ఎఫెక్ట్ అయ్యారు. వరంగల్ శ్రీనివాస్ అనే ఏ వరంగల్ శ్రీనివాస్ ఇస్మార్ట్ శంకర్ తోటి పూరి జగన్నాథ్కి క్లోజ్ అయ్యాడో అదే వరంగల్ శ్రీనివాస్ లైగర్ తోటి దూరం అయిన పరిస్థితి. ఎందుకంటే ఆ దాన్ని కూడా ఆయనే తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 8 కోట్ల వరకు ఆయన డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అడ్వాన్సులు తీసుకొని ఉన్నాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అదంతా ఎగ్జిబిటర్లు అందరూ కూడా పోగొట్టుకున్నారు దాన్ని అంతా కూడా. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని చాలా దారుణంగా ఆ సినిమా దెబ్బతీసింది లైగర్ అనేది. దాంతో వాళ్ళు ధర్నాలు చేయటం మనం చూసాం. సో మాకు ఎట్లయినా సరే మమ్మల్ని ఆదుకోండి అని చెప్తే, సో నిజానికి నాకు దాంతో సంబంధం లేకపోయినా నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి కూడా ఆ రోజుల్లో పూరి జగన్నాథ్ ఒక హామీ లాంటిది ఇవ్వటం, దాంతో వాళ్ళు శాంతితుడు. కానీ దానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడాల, వరంగల్ శ్రీనివాస్ కూడా సైడ్ అయిపోయారు ఆయన. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ మూవీ మిస్టర్ బచ్చన్ ఒకటి రావటం, అలాగే తమిళం నుంచి విక్రమ్ సినిమా తంగలాన్ అనేది రావటం, అలాగే గీతా ఆర్ట్స్ వాళ్ళది ఆయ్ అనే సినిమా ఒకటి ఉండటం, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్, సో అతన్ సినిమా. సో ఇవన్నీ ఉండటంతో ఆటోమేటిక్గా దీనికి ఏవైతే అనుకున్న థియేటర్లు ఏవైతే ఉంటే మొత్తం మన థియేటర్లు చాలా వరకు క్యాప్చర్ చేసని అదంతా కూడా వాటికి షేరింగ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక దెబ్బ అయితే, మేము అసలు ఆ సినిమాని మా థియేటర్లో రిలీజ్ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పి ఎగ్జిబిటర్లు భీష్మించుకొని కూర్చున్నారు. సో ఇది పెద్ద తలనొప్పిగా మారింది ఆయనకి. సో తన ఏవైతే ఆ కనెక్షన్స్ ఉన్నాయో వాటి ద్వారా, ఆ పరిచయాల ద్వారా మొత్తానికి సో ప్రస్తుతానికి ఆ సమస్యని నుంచి ఆయన గట్టెక్కారు అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక హిందీ తప్ప
మిగతా అన్నిటికి కూడా అన్ని ఏరియాలకు సంబంధించి హనుమాన్ ప్రొడ్యూసర్స్, సో వాళ్ళు దీన్ని కొన్నారు, డిస్ట్రిబ్యూషన్ హక్కులని వాళ్ళు కొన్నారు. సో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళు పడ్డారు. సో మొత్తానికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ఎవరైతే లైగర్ మూవీని తీసుకొని లాస్ అయ్యారో వాళ్ళకే ఈ సినిమాని ఇవ్వాలి. సో అందులో కూడా 40% మినహాయించుకోవాలి అనేది ఒకటి కుదిరింది అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో లైగర్ నష్టపోయినటువంటి ఎగ్జిబిటర్లకి వాళ్ళ నష్టాలు ఒక 40% ఈ సినిమా ద్వారా వాళ్ళకి తీర్చడానికి అంగీకారం కుదిరింది అనేది మనకు అందుతున్న సమాచారం. దాంతో ఎగ్జిబిటర్లకు కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి వాళ్ళు ఓకే చెప్పారని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకి ఈరోజే బయటకు వచ్చినటువంటి అంతర్గత వర్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారం. సో ఇప్పుడు ఆయన కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టే లెక్క. ఎందుకంటే అసలు నైజాంలో ఈ సినిమాని ఏంటి, ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఇంకా కొద్ది రోజుల్లోనే కదా, ఇవాళ డేట్ 11. సో మరో 4 రోజుల్లో థియేటర్లోకి రావాలి. సో ఇప్పుడు దాకా ఆ ఎన్ని థియేటర్లు అనేది ఆ లెక్క తేలకపోతే కష్టం కదా. సో మొత్తానికి ఈ రోజుకి అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేసి ఒక అంగీకారం కుదిరింది అని చెప్పి, అలాగే కొంత వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వటానికి పూరి జగన్నాథ్ అంగీకరించారు అని చెప్పేసి మనకి తెలుస్తున్న ఈ సమాచారం ఏదైతే నిజమై, నేను అనుకోవటం నిజమని అనుకుంటున్నా ఇది. సో దాంతో ఈ సినిమా రిలీజ్ కష్టాలు అయితే తీరిపోయినట్టే. ఈ సినిమా నిజంగా జనాలు కనుక ఆకట్టుకొని కలెక్షన్స్ వచ్చే పని అయితే ఎగ్జిబిటర్లు ఎవరైతే ఇప్పుడు లైగర్ తోటి భారీ స్థాయిలో నష్టపోయారో సో వాళ్ళందరూ కూడా కొంతవరకు ఊరట పొందే అవకాశం ఉంది. అట్లాగే ఈ సినిమాని ఒక భారీ రేటు పెట్టి కొన్నారు వాళ్ళు, ప్రైమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు, హనుమాన్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళకు కూడా కలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నైజాం అనేది చాలా పెద్ద ఏరియా కాబట్టి ఈ మధ్యకాలంలో చూసుకుంటే అటు ఏపీ మొత్తంగా ఎంత కలెక్షన్స్ వస్తున్నాయో అంత కలెక్షన్స్ ఒక్క నైజాంలో వస్తున్నాయి తెలంగాణలో. కాబట్టి పైగా ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ అనేది ఇది హైదరాబాద్ స్టోరీ కాబట్టి, ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా అదే దాని కొనసాగింపు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళని ఆ యాస అదంతా కూడా ఇక్కడ వాళ్ళని బాగా తెలంగాణ ప్రాంతం బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి నైజాం మీద ఎక్కువ హోప్స్ అనేవి ఉన్నాయి, కలెక్షన్స్ మ్యాక్సిమం ఇక్కడ నుంచి రావచ్చని. సో చూడాలి రేపు ఆగస్టు 15న ఎన్ని థియేటర్లో పడుతుందో చూడాలి అసలు ముందర. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ ఈసారి ఈ థియేటర్స్ అన్ని కూడా షేర్ అయిపోయాయి సినిమాలకి మొత్తానికి. అదే ఇప్పుడు ఇదైతే సమస్య అయితే ఒక కొలిక్కి వచ్చింది. కాకపోతే ఎన్ని థియేటర్లు అనేది ఇంకా లెక్క మనకు రాలేదు. సో ఏదేమైనా సరే ఒక 50% అయినా సరే ఇది థియేటర్లు దక్కించుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో ఉంటున్న అన్ని సినిమాలలో ప్రస్తుతం డబుల్ స్మార్ట్ సినిమాకే క్రేజ్ ఎక్కువగా ఉంది, అది వాస్తవం. సో కాబట్టి కనీసం 50% థియేటర్లన్నా ఇది ఆక్యుపై చేయగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్టే. మనం మంచి ఓపెనింగ్స్, అలాగే ఆ వీకెండ్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 60-70% కూడా మొత్తం రికవరీ కూడా అయ్యే అవకాశం ఉంది అని చెప్పాలి. రైట్ సార్. అంటే చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆడబోతుంది ఏంటి. ఎవరైతే లైగర్తో నష్టపోయిన వాళ్ళు ఈ సినిమాతోనైనా వాళ్ళు అంటే వాళ్ళ నష్టాలని పూడ్చుకునే అవకాశం కల్పిస్తుందో లేదో మరి కొన్ని రోజులు అయితే మనకు తెలిసిపోతుంది సార్. థ్యాంక్ యూ.